హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీ అందరికీ తెలుసు ఏఎల్పి ఎగ్జామ్ ఇంకా జస్ట్ ఒక 10 డేస్లో మాత్రమే ఉంది కాబట్టి ఈ 10 డేస్ని మీరు ఏ విధంగా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు ప్రిలిమ్స్ అనేది చాలా కంఫర్టబుల్ స్కోర్తో క్లియర్ చేస్తారు అండ్ ప్రిలిమ్స్లో కూడా మంచి స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ 10 డేస్లో మీరు ఏమేమి తప్పులు చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ యాజ్ అన్ ఆస్పిరెంట్గా నేను కూడా ఏ రకంగా ప్రిపేర్ అయ్యేది అండ్ మేము చేసిన మిస్టేక్స్ ఏంది, జస్ట్ ఈ 10 డేస్లో మీరు మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఎక్కడుంది ఆ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయండి, మెయిన్గా మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్ ఏంటో నేను చెప్తాను. అండ్ మీకు రెగ్యులర్గా చెప్పేటప్పుడు అందరూ రివిజన్ అంటారు, ఇవన్నీ అంటారు కదా, అదేంటో నేను ఒక పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేస్తాను. అండ్ ఈ వీడియో అనేది ఎక్కువ లెంత్ ఏమి ఉండదు, జస్ట్ 3-4 పాయింట్స్ డిస్కస్ చేస్తాను. బట్ మీ అందరు అగ్రీ చేస్తారు ఓకే ఈ పాయింట్స్ వ్యాలిడ్ అని. నేను డిస్కస్ చేసే ఫస్ట్ పాయింట్ చూడండి ఒకసారి. రివిజన్ చేయాలంటారు. రివిజన్ మీ అందరి దగ్గర ఇప్పటివరకే రివిజన్కి సంబంధించి నోట్స్ ఉంటుంది. రివిజన్ 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 అంటున్నారు కదా, అందరు రివిజన్ చెప్తారు కదా, మరి రివిజన్ అనేది ఏ రకంగా చేసుకోవాలి అంటే ఇప్పుడు 10 డేస్ ఉంది కదా, ఇప్పటి నుండి మీకు ఎగ్జామ్ కన్నా లాస్ట్ డే వరకు ఎన్నిసార్లు రివైజ్ చేయగలుగుతారు మీరు జిఎస్ చదవాలి, మ్యాథ్స్ చేయాలి, రీజనింగ్ చేయాలి, అంతే కదా. మరి రివైజ్ ఏ రకంగా చేయగలుగుతారు? అండ్ ఎగ్జామ్ కన్నా ముందు ఇప్పుడు 10 డేస్ కన్నా ముందు రివిజన్ ఒకలాగా ఉంటే ఎగ్జామ్ కన్నా ఒక 1 డే ముందు ఆ 2 డేస్ ముందు రివిజన్ ఇంకొకలాగా ఉండాలి. అప్పుడు మొత్తం మీరు నోట్స్ అన్ని చదవలేరు కదా, ఇలా చూస్తూ వెళ్ళిపోవాలి. మరి దాన్ని ఏ రకంగా చేసుకోవాలంటే నేను ఫాలో అయ్యే మెథడ్ మీకు చెప్తా చూడండి. నేను ఏం చేసేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక టాపిక్ తీసుకున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జిఎస్కి మంచి హెల్ప్ అవుతుంది చూడండి ఒకసారి. జిఎస్కి సంబంధించి ఇప్పుడు మీకు జిఎస్లో ఏదన్నా ఒక టాపిక్ తీసుకోండి, అదర్ సైన్స్ తీసుకోండి. సైన్స్లో ఇప్పుడు విటమిన్స్ అనే టాపిక్ రివిజన్ చేస్తున్నారు అనుకోండి, విటమిన్స్ అనే టాపిక్. నేనేం చేస్తానంటే విటమిన్స్ అనే టాపిక్ బుక్లో చదవకన్నా ముందు ఒక వైట్ పేపర్ తీసుకొని నాకు విటమిన్స్ గురించి నాకు ఇప్పటివరకు ఏం తెలుసు, అది మీరు స్టేట్మెంట్ లాగా మొత్తం బుక్లో ఉన్నట్టు లైన్ టు లైన్ రాయాల్సిన పని లేదు. మీకు చిన్నగా అర్థమైతే చాలు, మీరు పేపర్ మీద పెట్టకపోయినా పర్లేదు. బట్ మీకు మైండ్లో ఒక విటమిన్ మీద ఈ పాయింట్ తెలుసు, ఈ పాయింట్ తెలుసు, ఈ పాయింట్ తెలుసు, ఈ పాయింట్ తెలుసు, ఈ పాయింట్ తెలుసు. ఒక్కసారి ఇలా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే విటమిన్స్ ఒక్కసారి చూడండి. 1.5 పేజ్ 2 పేజ్ కన్నా ఎక్కువ ఉండదు మీకు ఏ బుక్లో చూసిన ఆ టాపిక్. ఓకే, మీ మైండ్లోకి వచ్చిన టాపిక్లు అక్కడ ఎన్ని ఉన్నాయి, అవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి మీకు మైండ్లో రాకపోవచ్చు బట్ అవి గుర్తుంటాయి మీకు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకో 1 or 2 or 3 పాయింట్స్ ఉంటాయి కొన్ని. ఆ 3 పాయింట్స్ని మీరు చిన్న స్లిప్లో ఒక షార్ట్ నోట్స్ చేసుకోండి. మీరు మ్యాథ్స్ చేస్తున్నారనుకోండి, మ్యాథ్స్ రివైజ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ చూస్తున్నారు. పర్సంటేజెస్ చూస్తున్నప్పుడు కూడా అంతే, క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడో ఒక దగ్గర చిన్నగా మీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఆ ఒక్కదాన్ని మాత్రం మీరు పక్కన రాసుకోండి. అయితే మీరు క్వశ్చన్ మొత్తం దించుకోవాల్సిన పని లేదు. మీరు రివైజ్ చేస్తున్నప్పుడు మీరు ఏదో ఒక బుక్లో చేస్తున్నారు కదా, సో అండ్ సో బుక్లో సో అండ్ సో పేజ్ నెంబర్ అని రాసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా మీరు రీజనింగ్ చేసినా, మ్యాథ్స్ చేసినా, ఏది చేసినా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంకొక చిన్న షార్ట్ నోట్ చేసుకోవాలి. అది ఎప్పుడు యూజ్ అవుతుందంటే లాస్ట్ 2 డేస్ ముందు. ఇంకా మీరు లాస్ట్ 2 డేస్ ఉందంటే మొత్తం ఇంకా మూసేయాలండి బుక్స్. ఇంకా 2 డేస్ ముందు, కొంతమంది అయితే ఎగ్జామ్కి గంట ముందు కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళి కూడా చదువుతుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ అంటే మీరు దాని ఎగ్జామ్లో మీకు ప్రెషర్ పెంచుతారు తప్పితే పెద్ద యూజ్ ఉండదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్కి 2 రోజుల ముందు రివైజ్ చేసుకునే షార్ట్ నోట్స్ కూడా ఈ రివిజన్ డేస్ అంటే మీరు ఫస్ట్ ఇప్పుడు 1 వీక్ ఉంటుంది కదా, ఈ 1 వీక్లో మీరు ఏ రివైజ్ చేస్తారో ఆ 1 వీక్లోనే నెక్స్ట్ 2 డేస్కి రివైజ్ చేసుకోవడానికి చాలా స్మాల్ నోట్స్. అంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఆర్టికల్స్ మనకు మొత్తం ఎంత ఒక 360-370 ఆర్టికల్స్ ఉంటాయి. మనమేం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వట్లేదు కదా, మొత్తం 360 గుర్తుపెట్టుకోవడానికి ఇంపార్టెంట్వి కొన్ని ఉంటాయి. మీకు 1 to 50 అందరికి గుర్తుండాలి, దాని తర్వాత కొన్ని ఉంటాయి అవి గుర్తుండాలి. ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఏ ఆర్టికల్ దేనికి 1 దేనికి 2 దేనికి ఇలా మీకు ఎన్ని గుర్తున్నాయో ఒకసారి చూసుకోండి. ఆ గుర్తు లేనిదే షార్ట్ నోట్స్ చేసుకోండి. ఏది ఆ లాస్ట్ 2 డేస్ కోసం. అమెండ్మెంట్స్ ఉంటాయి, ఇంకేమైనా పాలిటీలో చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి కదా, గుర్తున్నాయి వదిలేసేసి గుర్తు లేనివి మాత్రం లాస్ట్ 1-2 డేస్ కోసం రివిజన్ కోసం పెట్టుకోవాలి. ఇది నేను ఫాలో అయిన రివిజన్ స్ట్రాటజీ అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సెకండ్ పాయింట్, మాక్ టెస్ట్లు. మీరు మాక్ టెస్ట్లు ఎన్ని రోజులు రాయాలి? ఇంకా 10 డేస్ ఉంది కదా, మీరు ఎగ్జామ్ కన్నా ముందు రోజు కూడా మాక్ టెస్ట్ రాస్తారా? మీకు యూట్యూబ్లో మీకు బయట కూడా చాలా మాక్ టెస్ట్లు ఉంటాయి, ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, ఆల్ ఇండియా మాక్ టెస్ట్లు అంటారు, అన్నీ అంటుంటారు ఇప్పుడు. మరి మీరు ఎన్ని రోజుల ముందు మాక్ టెస్ట్లు ఆపాలంటే అండ్ ఎన్ని రోజుల ముందు ఆపాలి ఒకటి ఇంపార్టెంట్, ఎటువంటి మాక్ టెస్ట్ రాయాలి 2. ఇర్రిలవెంట్ మాక్ టెస్ట్ అంటే మనకి ఎగ్జామ్లో రాకుండా లేదా మీ పేపర్ ప్యాటర్న్ తగ్గకుండా అనవసరంగా డిఫికల్ట్ చేసే మాక్ టెస్ట్లు ఉంటాయి చూడండి,
డిఫికల్ట్ని అంటే అది అలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావు, బట్ పేపర్ బాగుంది డిఫికల్ట్ వచ్చింది అనేలాగా ఉంటాయి చూడండి, అటువంటి మాక్ ఎగ్జామ్స్ మీరు రాయొద్దు. మీకు ప్రిపరేషన్కి రిలవెంట్గా ఉన్న మాక్ టెస్ట్నే రాయాలి. అది కూడా అట్లీస్ట్ ఒక 5 days ముందు అయితే అసలుకే రాయొద్దండి. ఎందుకంటే మీకు లాస్ట్లో రాసే మాక్ టెస్ట్లో కనుక మీకు స్కోర్ తక్కువ వచ్చిందనుకోండి, డీమోటివేట్ అవుతాం. మీరు మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఎప్పుడైతే 1, 2, 3 మాక్ ఎగ్జామ్లలో మీరు సాటిస్ఫై అవుతారో, మంచి స్కోర్లు వస్తున్నాయో, అప్పుడు మీరు మాక్ టెస్ట్లు రాయడం మానేసేయండి. మీకు మ్యాథ్స్ కోసం మీరు మాక్ టెస్ట్లు ఎందుకు రాస్తారంటే స్పీడ్ అండ్ యాక్యురసీ కోసమే రాస్తారు కదా. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే లాస్ట్ 4 to 5 days మీకు చాలా యాప్లలో కూడా మిక్స్డ్ క్వశ్చన్స్ దొరుకుతాయి. మోడరేట్ లెవెల్ వై రాయాలి, మళ్ళీ డిఫికల్ట్ క్వశ్చన్స్ కాదు. మీకు ఏదైనా యాప్లో డైలీ 10 or 15 క్వశ్చన్స్ మోడరేట్ లెవెల్ ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్స్ లేదా రీజనింగ్ క్వశ్చన్స్ సెక్షనల్ టెస్ట్ లాగా పెట్టుకోండి. దేనికోసం అంటే అది ఒక స్పీడ్ ఉంటుంది అని చెప్పుకోవడానికి అంతే. మాక్ టెస్ట్లు మాత్రం 5 days ముందే మానేయాలి. మీకు ఎప్పుడైతే మంచి స్కోర్ వచ్చిందని అనిపిస్తుందో అప్పుడు ఆపేస్తే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో మీరు ఉంటారు. లేదా మీరు లాస్ట్కి వెళ్ళి స్కోర్ బాగా రాలేదనుకోండి, డిమోటివేట్ అవుతారు. మాక్ టెస్ట్కి సంబంధించింది ఇది. ఇంకా థర్డ్, ఇంకా మీకు ఇప్పటివరకు ఎవరు చెప్పకుండా చెప్పండి యూట్యూబ్. ఇది నేను ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, మీరు ఏ ఫ్యాకల్టీ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, ఇప్పుడు మీరు ఎవరినన్నా అంటే ఇప్పుడు మనం ఫ్యాకల్టీని తప్పు పట్టడానికి లేదు, కానీ మీరు ఇండియా మొత్తంలో ఎవరినైనా తీసుకోండి, లాస్ట్ 10 days ఆర్ ఎగ్జామ్ కన్నా ముందు ఎట్లాగో మీరు యూట్యూబ్లో ఎక్కువ ఉంటారు, ఎక్కువ మంది చూస్తుంటారు, ఇప్పుడే వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు లాస్ట్ 10 daysలో మోస్ట్ ఇంపార్టెంట్ 50 ప్రాబ్లమ్స్, ఇవి చూడకపోతే మీకు జాబ్ రాదు, ఇటువంటి మీకు చాలా చూస్తుంటారు. ఈ వీడియో చూస్తే మీకు ఒక 5 మార్కులు పక్కా, ఇటువంటి థంబ్నెయిల్స్ అయితే 100 చూస్తుంటే ఇప్పుడు నేను పెట్టిన చూడండి ఒకసారి. ఇప్పుడు మన థంబ్నెయిల్ ఎలా ఉంది, సెలెక్షన్ స్ట్రాటజీ. అంటే ఇప్పుడు నేను ఈ 2 రోజుల్లో ఈ వారం రోజుల్లో నేను మీకు ఏమైనా సెలెక్షన్ ఇవ్వగలుగుతానా? నేను కాదు, ఎవరు కూడా ఇవ్వలేరు వారం రోజుల్లో. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ 10 daysలో యూట్యూబ్ ప్రిపరేషన్ అనేది మానేయండి. మీరు ఇప్పటివరకు ఏం చదివారో అది మాత్రమే చెయ్యండి. మీకు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, ఫార్ములా రివిజన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఒక యాస్పిరెంట్, జాబ్ కొట్టే యాస్పిరెంట్స్ ఇటువంటి బై మిస్టేక్గా కూడా ఇటువంటి పని చేయడండి. మీరు యూట్యూబ్ నుండి కంప్లీట్గా బయటకు వచ్చేసేయాలి. మీరు ఇప్పటివరకు ఏం చదివారో అది మాత్రమే రివిజన్ చేయాలి. క్లియర్ అండి? యూట్యూబ్ నుండి మీకు ఏం రాదు, ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చదివారో దాని నుండి వస్తాయి. రైట్, ఐ హోప్ నేను చెప్పాల్సిన 3 పాయింట్లు ఇవే అండి. ఫస్ట్ రివిజన్, మాక్ టెస్ట్, అండ్ నేను ఈ సెషన్ చేయడానికి కూడా జస్ట్ 5-6 minutes సెషన్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నేను చేయదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ పాయింటే. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్లో మీకు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి. ఆ వీడియోస్ కూడా మీరు ఇప్పుడు చూడాల్సిన పని ఏం లేదు. మీరు కనుక ఏఎల్పి కోసమే ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ వీడియోస్ మీరు కావాలని తర్వాత అయినా చూసుకోవచ్చు, మీరు ప్లేలిస్ట్లో సేవ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చితే. అదర్వైజ్ మీరు ఇప్పుడు డేలో 24 hours చదవరు కదా, మీరు ఎక్కడో వాకింగ్ వెళ్తున్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు, టు అండ్ ఫ్రో బస్లో ఉన్నప్పుడు, ఇటువంటి ఖాళీ టైం ఉంటుంది చూడండి. అటువంటి టైంలో మీకు ఏమన్నా మరీ ఇంపార్టెంట్ అనేది మిస్ అవుతుందని అనిపిస్తే అటువంటి టైంలో చూడండి. తప్పితే మీరు రెగ్యులర్ స్టడీ టైం టేబుల్ ఉంటుంది కదా, మీరు ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటారు కదా, ఈరోజు ఈ టైం నుండి ఈ టైం వరకు నేను ఈ సబ్జెక్ట్ రివైజ్ చేయాలని, ఆ టైం టేబుల్ని డిస్టర్బ్ చేసి మీరు యూట్యూబ్ వీడియోస్ మాత్రం చూడొద్దు. క్లియర్ అండి? రైట్, ఐ హోప్ ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. CBT 1 అయిన తర్వాత CBT 2 కోసము నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటికీ షార్ట్ కట్ మెథడ్స్ ఎట్లా, బెస్ట్ మెథడ్స్ ఏంది, ఏ రకంగా డిస్కస్ చేయాలి, ఇప్పటికే మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం, ఆ రకంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.